మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. మీరు ఉమ్మనీరు తక్కువ ఉన్నా ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా రెండింటికి ప్రాబ్లమే. యాక్చువల్లీ ఇప్పుడు ఉమ్మనీరు తక్కువ గురించి మాట్లాడుకుందాము. ఉమ్మనీరు తక్కువ ఉన్నట్టయితే దాన్ని ఆలిగోహైడ్రామినోస్ అంటారు. నెలలు చూసుకున్నట్టయితే ఇప్పుడు గర్భంని పట్టి అంటే ఒక నెలకు ఇంత ఉమ్మనీరు అనేది ఉంటుంది. ఉమ్మనీరు ప్రొడక్షన్ అనేది మనకు 3 నెలల తర్వాత అంటే 4వ నెల నుండి స్టార్ట్ అవుతుంది. ఉమ్మనీరు చూసుకున్నట్టయితే మాయ గర్భాశయం లోపల సరిగ్గా తయారవ్వడానికి మాయ ఒకటి, పిండం అంటే గర్భంలో ఉన్న శిశువు 2 హెల్తీగా ఉంటేనే ఉమ్మనీరు సరిగ్గా ఉంటుంది. సో ఇది మనం ఉమ్మనీరు గురించి చెప్పినట్టయితే ఇప్పుడు మనం నెలలు నిండినాక అంటే దాదాపు మనకు రేపు 36 వారాలప్పుడు 1 లీటర్ ఉమ్మనీరు ఉంటుంది. అదే డెలివరీ అంటే మొత్తం నెలలు నిండాక 800 mlకి తగ్గిపోతుంది. డేట్స్ అయిపోయిన వాళ్ళకు ఇంకా నెలలు ఎదిగే కొద్దీ డేట్స్ వెళ్ళిపోయిన వాళ్ళకు 200 mlకి తగ్గి అందుకనే వాళ్ళకు నార్మల్ అవ్వకుండా మోస్ట్లీ సిజేరియన్ ఆపరేషన్స్ అవుతాయి. సో ఉమ్మనీరు అనేది పిండం గర్భసంచిలో ఎలా ఉంది అనేది మనకు ఒక ఇండికేటర్ లాగా. సో చాలాసార్లు చూసుకున్నట్టయితే ఈ ఉమ్మనీరు తగ్గడానికి కూడా కారణాలు గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా కొంతమందికి తెలియకుండానే ఎక్కడో హై లీక్ అంటే గర్భసంచిలో ఏదైనా చిన్న రంధ్రం లాగా అంటే ఏదైనా హెవీ యాక్టివిటీస్, ఎక్సెసివ్ వర్కౌట్స్ అట్లా ఏమైనా చేసినప్పుడు ఎక్కడో హై లీక్ అవుతుంది. దాంతో కొద్దిగా ఉమ్మనీరు పోయి మళ్ళీ దానంతటా అదే సీల్ ఆఫ్ అవుతుంది. దీన్ని హై లీక్ అంటాం. అంటే ఇప్పుడు మొత్తం ఉమ్మనీరు మొత్తం పోయింది అంటే అది డెలివరీ కాన్పు ఆపడానికి లేదు. ఎన్ని నెలలైనా సరే 7వ నెల 6వ నెల ఎప్పుడైనా కూడా డెలివరీ చేయాల్సిందే. అది హై లీక్ అయ్యి ఆటోమేటిక్గా సీల్ ఆఫ్ అయితే మాత్రం ఉమ్మనీరు తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కామన్గా పిండం ఏమన్నా అవకరాలు అంటే యూజువలీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు గర్భసంచిలో పిండం హెల్తీగా ఉంటే ఉమ్మనీరు అంటే మనకు పిండం బాగున్నట్టు అర్థం. సో గర్భాశయంలో ఉమ్మనీరు అనేది మనం పిండం మూత్రం ద్వారా రిలీజ్ అవుతుంది. సో అంటే గర్భాశయం లోపల మూత్రనాళాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అంటే కిడ్నీస్లో ఏదైనా కిడ్నీ సరిగ్గా ఒక సైడ్ కిడ్నీ తయారవ్వకపోవడం, లేదా కిడ్నీ అని మ్యాల్ పొజిషన్స్ అంటే సరిగ్గా లేని కిడ్నీస్, ఏదైనా పాలిసిస్టిక్ కిడ్నీ, లేదా యూరేటర్లో ఏదైనా అంటే మూత్రనాళం మూత్రం సంచి లోపల ఏమైనా అవకరాలు అలాంటివి ఉన్నప్పుడైతే ఈ మూత్రం ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి దాని మూలంగా ఉమ్మనీరు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో గర్భసంచి లోపల పిండం సరిగ్గా ఉన్నా, లేదా ప్లాజెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మన కొంతమందికి బీపీ పెరిగిపోయి ఆ పిండంకి గర్భసంచికి ఆ రక్త ప్రసారణ అనేది తగ్గుతుంది. దాంతో ప్లాజెంటా అంటే ఆ మాయ అనేది హెల్తీగా ఉండదు కాబట్టి వీరిలో కూడా ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఇది ఎలా తెలుస్తుంది? రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి వచ్చినప్పుడు కడుపు చూడగానే చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని నెలలకు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పిండం మొత్తం అంటే ఆ గర్భం అనేది చిన్నగా తెలుస్తుంది. రెండోది మొత్తం పిండమే ఉంటుంది. అంటే ఆ కుషనింగ్ ఎఫెక్ట్ మనం ఏదైతే మనం ఎగ్జామినేషన్ టైంలో చూస్తామో అది ఉండదు. అంటే మొత్తం డైరెక్ట్గా మనకు ఫీటసే తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి స్కాన్ చెక్ చేస్తాం. స్కాన్లో కనుక ఇప్పుడు 4 క్వాడ్రన్స్ ఒక అబ్డమిన్ని మనం 4 క్వాడ్రన్స్గా డివైడ్ చేసి చెక్ చేసినప్పుడు లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని ఆలిగోహైడ్రామినోస్ అంటాం అనమాట. సో మనం 8 సెంటీమీటర్లు ఉంటే పర్వాలేదు, అది మైల్డ్ ఆలిగోహైడ్రామినోస్ కింద చూస్తాం. కొంతమందికి చాలా సివియర్ అంటే లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ అట్లా ఉంది అంటే మాత్రం ఇమీడియట్లీ అంటే బేబీకి ఏమన్నా సివియర్ ప్రాబ్లం ఉందా చూసుకొని ఆ ఉమ్మనీరు ఎలా పెరగాలన్నది ట్రీట్మెంట్ ఇచ్చి సరి చేసుకోవాలి. సో ఉమ్మనీరు మనకి ఇంకా తగ్గిపోయే కొద్దీ గర్భంలో శిశువుకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో చాలాసార్లు చూసినట్టయితే ఆ పిండంకి మూమెంట్ సరిగ్గా ఉండక ఈ లోపలంతా అతుకులు అంటే అడిషన్స్ అంటూ అంటే చేతుల మధ్యలో అడిషన్స్ లాగా, లేదా కాళ్ళు ఒకటేలాగా ఉండిపోయి వంకర కాళ్ళు, క్లబ్ ఫుట్ అంటాం. ఇలాంటివన్నీ లైక్ చాలా సివియర్ కేసెస్ అంటే లాంగ్ రన్ కేసెస్లో బేబీ సరిగ్గా పెరగకుండా ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అండ్ లోపలనే అట్లే వదిలేస్తే కనుక పిండం లోపల చనిపోయే అవకాశాలు ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉమ్మనీరు ఏమన్నా తగ్గుతుందా చూసుకుంటూ, ఉమ్మనీరు సివియర్ అంటే
కొద్ది వరకు ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకొని అది ట్రీట్మెంట్ తర్వాత కూడా కావాల్సినంత పెరిగిందా లేదా అనేది చూసుకోవాలి. లేదా పిండంకి ఈవెన్ డెలివరీ తర్వాత కూడా అంటే పోస్ట్ నేటల్ కాంప్లికేషన్స్ కూడా పిండంకి ఎక్కువ కాబట్టి అవన్నీ సరి చేసుకుంటే సరిపోతుంది.